ఇప్పుడు సింపుల్ విషయం అతను చెప్పింది ఏంటి, అమ్మాయిలు జాగ్రత్తగా ఉంటే మంచిది అన్నాడు. అమ్మాయిలే కదా, అబ్బాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఏకంగా చెప్పాలంటే. సో నువ్వు జాగ్రత్తగా ఉండమని చెప్పి ఆగి ఉంటే బాగుండేది, ఈ బట్టలు వేసుకోండి కప్పుకోండి అన్నాడు. అంటే ఎవరమైనా కానీ వాళ్ళున్న సొసైటీలో తన జాగ్రత్తలో తను ఉండాలి, పురుషుడు కానీ స్త్రీ కానీ అనేది భావం నాకు అర్థమైనంత వరకు. అది దాన్ని మనం అపార్థం చేసుకుని ఆడవాళ్ళని బట్టలు వేసుకోమన్నాడు అవి వేసుకోమంటే నిజంగా హెస్ గాట్ నో బిజినెస్. నువ్వు ఈ బట్టలు వేసుకో ఆ బట్టలు వేసుకునే హక్కు నాకు కానీ ఎవరికి కానీ ఉండదు, అతను కూడా అనకూడదు. బట్ మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. వాడు బయటికి వెళ్తే, ఇంట్లోంచి బయటకు వస్తే ఇంటికి తిరిగి వచ్చేదాకా తల్లిదండ్రులకు భయమే, పిల్లలు బయటకు వస్తే ఆ జాగ్రత్తలు కదా, ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి కదా. జరిగే క్రైమ్స్ అన్ని మనకి బట్టల వల్ల జరగట్లేదు కదా, జరగట్లా. ఇప్పుడు బట్టలే అనుకుంటే బట్టలే ఎక్స్పోజ్ ఉన్నాడు. పాపం 9 ఏళ్ల పిల్లని 6 నెలల పిల్లల్ని కూడా రేప్ చేసి వస్తున్నారు కదా వీళ్ళు. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? 60 ఏళ్ళ ముసలమ్మని చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు బట్టలు వేసుకోలేదని చేస్తున్నారు వీళ్ళు. అంటే వీళ్ళలో మెంటల్ ఇది లేదు.